మామూలుగా మనం పండుగ సమయాలలో అలాగే ప్రతిరోజు ఆలయాలకు వెళుతూ ఉంటాం. విశేషమైన రోజుల్లో కూడా ఆలయాలకు వెళుతూ ఉంటాం. ఆలయానికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణలు చేయటం అన్నది తప్పనిసరి. 3 ప్రదక్షిణల నుంచి 108 ప్రదక్షిణల వరకు ఎవరి మొక్కుబడి మేరకు వారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే ఇతర ఆలయాలలో చేసే ప్రదక్షిణల కంటే శివాలయంలో చేసే ప్రదక్షిణలకు చాలా వ్యత్యాసం ఉంటుంది అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ శివాలయంలో ఎలా ప్రదక్షిణలు చేయాలి? ఎలా చేస్తే మంచి జరుగుతుంది? ఎలా చేస్తే కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాలయంలో చేసే ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. ఈ చండీ ప్రదక్షిణ చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట. అయితే ఇందుకోసం మొదట శివాలయంలో ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వరకు వెళ్లాలట. చండీశ్వరుని దర్శించుకుని అక్కడ నుంచి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగాలి. ఆ తర్వాత మళ్లీ ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది. వెనుతిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లుగా భావించాలట. ఈ విధంగా చేసే ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణము అని అంటారు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. ఎందుకంటే శివునికి అభిషేకం చేసిన జలము సోమసూత్రం నుంచే బయటకు పోతుంది. అంతేకాక అక్కడ ప్రథమ గణాలు కొలువై ఉంటారట. శివాలయంలో ఈ విధంగా ఒకసారి చేసే ప్రదక్షిణం సాధారణ ప్రదక్షిణాల కంటే 10,000 ప్రదక్షిణలతో సమానమని చెబుతారు. ఇలా 3 ప్రదక్షిణలు చేయాలి. అయితే పొరపాటున కూడా నంది శివునికి మధ్యలో నడవకూడదు. ఎందుకంటే నందీశ్వరుని చూపులు సదా శివుని మీదే ఉంటాయి. అలాగే చాలా మంది ఏ దేవాలయంలో అయినా తెలియక చేసే పొరపాటు గర్భగుడి వెనక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు. అలా చేయకూడదు. దేవాలయంలో దేవతా విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శనం చేయకూడదట. ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. ఆ దైవిక శక్తి తరంగాలను భరించే శక్తి మానవ మాతృలకు ఉండదు. ఆ శక్తిని మనం భరించలేం. కనుక దేవాలయానికి వెళితే ఒక పక్కన నిలబడి దేవుని దర్శనం చేసుకోవాలని చెబుతున్నారు.